వరుసగా అపజయాల్ని ఎదుర్కొంటున్న నట సమ్రాట్ అక్కినేనికి 1967వ సంవత్సరం ముగింపులో ఆదుర్తి గారు అందించిన ఘన విజయం అన్నపూర్ణ వారి పూలరంగడు చిత్రం. ముందుగా నట సమ్రాట్ ఇమేజ్ కి తగ్గట్టు పూలరంగడు అనేటువంటి టైటిల్ ని పెట్టి ఆ తర్వాత కథని సమకూర్చే బాధ్యతని ముళ్లపూడి వెంకటరమణ గారికి అప్పగించారట నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. అనుకోని అవాంతరాలు ఎదురై ఎందరో రచయితల చేతుల్లోకి వెళ్లిన ఈ చిత్రం కథ చివరికి రమణ గారి చేతుల మీదుగానే రూపుదిద్దుకుంది. దుక్కిపాటి వారి సినిమా అనుసరణతో, ముప్పాళ్ల రంగనాయకమ్మ గారి సంభాషణలతో, ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతంతో ఈ చిత్రం ఘన విజయం సాధించి శతదినోత్సవాన్ని జరుపుకుంది. చాలా రోజుల తర్వాత గాయకుడు కేబీకే మోహన్ రాజు గారు ఈ చిత్రంలో సుశీలమ్మ గారితో కలిసి పాడిన యుగళగీతం సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఆ మధుర గీతాన్ని వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేద్దాము ధనుంజయ్ మరియు గోపికా పూర్ణిమల్ని. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి, మనసున పొంగిన అలలన్నీ మమతల తీరం చేరినవి, మమతల తీరం చేరినవి. మనసు పందిరి కాగా నిన్ను అందుకున్నాను, నిన్నే అందుకున్నాను. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి, దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు, దాగలేని రాగాలేవో దాచినావు ఆనాడు. నా తనువు అణువణువు నీదే నీదే ఏనాడు, నీదే నీదే ఏనాడు. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి, నీటిలోని కలువలు కోరి నింగెదిగిన జాబిలి నీవే, నీటిలోని కలువలు కోరి నింగెదిగిన జాబిలి నీవే. పరిమళాల తరగలలోనే పరిమళాల తరగలలోనే కరగించిన చెలియవు నీవే, కరగించిన చెలియవు నీవే. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి, మనసున పొంగిన అలలన్నీ మమతల తీరం చేరినవి, మమతల తీరం చేరినవి. ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో దుక్కిపాటి మధుసూదన్ రావు గారు అందించిన అందమైన సందేశాత్మక కథా చిత్రం, డాక్టర్ శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు అనే నవల ఆధారంగా రూపొందిన చదువుకున్న అమ్మాయిలు. త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన సంభాషణలు ఈ చిత్రానికి సగం బలం. మానవ సంబంధాలకు అద్దం పట్టేటువంటి ఈ చిత్రంలో
ఆదుర్తి సుబ్బారావు గారు, దుక్కిపాటి వారితో కలిసి కె విశ్వనాథ్ గారు సమకూర్చిన స్క్రీన్ ప్లే చిత్ర కథను సజావుగా నడిపించి అద్భుతమైన విజయాన్ని అందించింది. అప్పటికే తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్న లవకుశ చిత్రాన్ని ఎదుర్కొని శతదినోత్సవాన్ని జరుపుకుంది ఈ చిత్రం. రాజేశ్వరరావు గారు ఈ చిత్రం కోసం అందించినటువంటి బాణీలు కర్ణపేయాలు. అతని సంగీతం, పిఎస్ సెల్వరాజు గారి ఛాయాగ్రహణం, ఆదుర్తి గారి చిత్రీకరణ నైపుణ్యం ప్రతి పాటలోనూ కనిపించి ఆహా అనిపిస్తాయి. సుశీలమ్మ గారు పాడినటువంటి ఈ మధుర గీతాన్ని ఇప్పుడు విందాము కేసీ మరియు సాహితీల యుగళంలో. కలలో ఎవరు పిలిచే వినిపించని రాగాలే తొలి చూపులు నాలోనే పలికించి దీపాలే చూపులు నాలోనే పలికించి దీపాలే చెలరేగిన తిమ్మెరలే చిలికించెను తాపాలే వలచి మనసే మనసు వినిపించని రాగాలే పలపే వసంతములా పులకించి పోసినది పలపే వసంతములా పులకించి పోసినది చెలరేగిన తిమ్మెరలే గిలిగింతలు రేపినవి విరిసే వయసే వయసు వినిపించని రాగాలే వికసించెను నా వయసే మురిపించు నీ సొగసే విరితే నెల వెన్నెలలో కొరతేదో కనిపించే ఎదలో ఎవరు మెరిసే వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదిని కలచే